ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విష్ణుమూర్తి 10 వేర్వేరు అవతారాలలో కనిపిస్తారని ప్రాచీన హిందూ గ్రంథాలు వివరిస్తున్నాయి. మొదట ఆయన చేపలా వస్తారు, తర్వాత తాబేలుగా పరిమాణం చెందుతారు, ఆపై ఒక వరాహంలా, తర్వాత క్షీరదంలా మారుతారు. ఇది ఆశ్చర్యకరం. డార్విన్ పరిణామ సిద్ధాంతం ఆధునిక విజ్ఞాన శాస్త్రం కంటే వేల ఏళ్ల క్రితమే అక్కడ క్రమ పద్ధతిలో ఖచ్చితంగా వివరించబడింది. కానీ కల్కి భవిష్యత్తుకు సంబంధించిన అవతారం. ఆయన ఎగిరే గుర్రంపై వస్తారని గ్రంథాలు చెప్తున్నాయి. శిల్పి ఇచ్చిన ఆధారాన్ని గమనించండి. అతను గుర్రం ముందు నేరుగా ఎగురుతున్న ఒక పక్షిని చెక్కాడు. ఇది నేల మీద ఉన్న గుర్రం కాదు, ఇది గాలిలో ప్రయాణిస్తున్న ఒక వాహనం. క్రింద ఉన్న ఈ రూపాలను చూసారా? వారు ఆశ్చర్యంతో పైకి చూపిస్తున్నారు. ఆ దేవుడు ఆకాశం నుండి దిగి రావడాన్ని వారు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మరియు ఆయన చేతిని చూడండి. ఆయన ఒక సంప్రదాయ ఖడ్గాన్ని పట్టుకోలేదు. ఇది ఒక వింతైన ఎనర్జీ బేస్డ్ వెపన్. దాదాపు ఒక లైట్ సేబర్ లాగా ఉంది. ప్రాణాలతో మిగిలిన వారు మోక్షాన్ని పొందేలా మార్గాన్ని సుగమం చేస్తూ ఆయన తన శత్రువులను కనికరం లేకుండా సంహరిస్తారు. భూమిపై ఉన్న వారిని ఆయన పూర్తిగా శాసిస్తున్నట్లు మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది కేవలం ఒక పురాణ కథ లేదా మన జాతి అంతానికి ఇది ఒక బ్లూ ప్రింటా? అయితే నేను అవతలి వైపు చూస్తున్నది ఇంకా అద్భుతంగా ఉంది. ఇది ఏమిటో మీకు తెలుసా? ఒక ప్రపంచవ్యాప్త విలయం నుండి తప్పించుకోవడానికి ఒక వ్యక్తి తన కుటుంబం మరియు జంతువులను తీసుకువెళ్ళడానికి ఒక భారీ నౌకను నిర్మిస్తున్నట్లు ఇది చూపిస్తుంది. కాదు, ఇది బైబిల్లోని నోవాహు కాదు, మరియు గిల్గమేష్ పురాణంలోని ఉత్పపిష్టిం కూడా కాదు. ప్రాచీన హిందూ గ్రంథాల ప్రకారం ఇతను మానవు, మొత్తం మానవ జాతికి మూల పురుషుడు. హిందూ ధర్మంలో కూడా జలప్రళయం గురించిన కథనం ఉంది. అక్కడ మనువు మరియు సప్త ఋషులు ఒక భారీ నౌకలో పెరిగే నీటి నుండి ప్రాణాలతో బయటపడతారు. కానీ హిందూ గ్రంథాలు బైబిల్ కంటే ఒక అడుగు ముందుకు వేసి లోతుగా వివరిస్తాయి. వ్యవసాయాన్ని మళ్ళీ ప్రారంభించడానికి మనువు తనతో పాటు రకరకాల విత్తనాలను తీసుకువెళ్ళడాన్ని అవి స్పష్టంగా పేర్కొంటున్నాయి. శతాబ్దాలుగా బైబిల్ విమర్శ